నాకు మాట్లాడడం రాదు. కాకపోతే ఈరోజు నేను చెప్పాలనుకున్నది నిజాలు చెప్పాలనుకున్నాను ఇక్కడికి వచ్చి. ఎందుకంటే నేను ఎప్పుడు సెకండ్ రో కానీ లాస్ట్ రో కానీ కూర్చుంటాను. గత 6-7 సంవత్సరాల నుంచి నేను ఈ పేరెంట్స్ మీటింగ్ కంటిన్యూగా అటెండ్ అవుతున్నాను. నేను 6-7 ఇయర్స్ నుంచి ప్రతి పేరెంట్స్ పక్కకు కూర్చొని మాట్లాడుతుంటారు. వాళ్ళ మనసులో ఏముంటుందంటే ఈ స్కూల్ మొత్తము కొంతమంది అధ్యాపకుల నుంచి నడుస్తుంది, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనేది అందరి మెదడులో ఉన్న ఒక ప్రశ్న. అందరేమనుకుంటారంటే బాలాజీ సార్, పాషా సార్, మహేష్ సార్, సాయి ప్రసాద్ సార్, ఫరీదా టీచర్, అరుణ టీచర్, వెంకట్ సార్, విక్రమ్ సార్, నవనీత టీచర్, జయశ్రీ టీచర్, శిల్పా టీచర్లు కూడా ఇద్దరు ఉన్నారు. చాలామంది పేర్లు తెలియదు, తప్పుగా అన్నదా భావించకండి. అందరూ పనిచేస్తారు. ప్రశాంత్ సార్, సతీష్ సార్ మాత్రము పేరు సంపాదించుకుంటున్నారు. కష్టపడేదంతా ఈ స్టాఫ్ కష్టపడుతుంది, పేర్లు మాత్రం సతీష్ సార్కు, ప్రశాంత్ సార్కి వస్తున్నాయని అందరు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈరోజు చిన్నగా చెప్పాలనుకుంటున్నా. నాకు తోచింది చెప్పాలనుకుంటున్నా. తప్పు ఉంటే మన్నించాలి. వాస్తవమే, మహేష్ సార్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, బాలాజీ సార్ కానీ, శిల్పా టీచర్ కానివ్వండి, నవనీత టీచర్ కానివ్వండి, విక్రమ్ సార్ కానివ్వండి, వెంకట్ సార్, అందరూ వజ్రాలే. వాస్తవమే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వజ్రమే. కానీ ఆ వజ్రాలకు కలిపి ఉంచేది మాత్రము ఒక దారం, ఒక లాకెట్. అవి ప్రశాంత్ సార్, సతీష్ సార్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇదే బాలాజీ సార్ కానీ, సతీష్ సార్ కానీ, పాల సార్ కానీ ఒక స్కూల్లో ఉంటే ఈ రిజల్ట్ వస్తుందో రాదో తెలియదు నాకు. కానీ అందరినీ ఒక జాగాలో తీసుకుని వచ్చేసి వాళ్ళందరినీ మేనేజ్మెంట్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మాత్రం ప్రతీష్ సార్, ప్రశాంత్ సార్ గారికి. ఎందుకంటే అది మామూలు సాధ్యం కాదు. ఈ స్కూల్తోని నాకు 19 సంవత్సరాల అనుబంధం ఉంది.